సో అయితే మరి ఈ మధ్య వచ్చిన మరొక చాలా హిట్ పాట, మీరు అన్ని పోకడ్లని చూస్తున్నారు కాబట్టి ఏం కోరుకుంటున్నారు శ్రోతలు పాటల నుంచి? ఊ అంటావా ఫర్ ఎగ్జాంపుల్, ఊ అంటావా మావా, అది అంటే ఒక ఐటమ్ సాంగ్లో చంద్రబోస్ గారు ఒక సందేశాన్ని జోడించారు. మరి అది చాలా గొప్ప ప్రయోగం కదా. అదే ప్రయోగం. అవును, ప్రయోగం అని కూడా అనలేము, దాన్ని సాహసం అంటాం. ఒక ఐటమ్ సాంగ్లో స్త్రీ స్వేచ్ఛని, స్త్రీ స్వాతంత్ర్యాన్ని అద్భుతంగా చిత్రీకరించడం, అద్భుతంగా ఆ చెక్కి ఆ శిల్పంలాగా పెట్టారు కదా. దాంట్లో దీపాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధే వంకర బుద్ధే. అది నిజంగా దర్శకుడు సుకుమార్ గారికి, రచయిత చంద్రబోస్ గారికి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఎన్ని ప్రశంసలు ఇచ్చినా తక్కువే. అవును, అంతే అంటారు. అంటే నిజంగానే ఆ పాట మీద చాలామంది రాద్ధాంతం చేశారు, దానికి ప్యారడీలు చాలామంది సృష్టించారు. అది చంద్రబోస్ గారు చెప్పారా మీరు? అంటే వారితో మాట్లాడుతూ ఉంటారా? మాట్లాడుతూ ఉంటాను. వారు అంటే చాలా మంచి ఉద్దేశంతో స్త్రీ స్వేచ్ఛ కోసం రాసామని చెప్పారు ఆ పాట. అవునండి, నిజమే కదండి, ఎవరైనా ఏకీపించరా అని చెప్పి. అవునండి. అనుశ్రీనం గారు, మీరు ఐటమ్ సాంగ్స్ రాశారా? రాశానండి. మీకు నచ్చిన మీ ఐటమ్ సాంగ్? డిబిరి డిబిరి అనే ఒక పాట ఉంటుంది జీనియస్ అన్న సినిమాలో, అది నాకు ఇష్టం. ఎందుకంటే ఒక నటి అవుదాం అనుకున్న ఒక అమ్మాయి మోడల్ దగ్గర నుంచి మోడలింగ్ చేసి తన ఫోటోలు తీసుకుని ఆఫీసులకు వెళ్తూ హీరోయిన్ అయ్యి ఒక దర్శకుడికి ఈ అమ్మాయి హీరోయిన్కి సరిపోతుంది అనిపించుకునేదాకా ఏమేమి దశలు దాటాల్సి వస్తుంది అనేది ఆ పాటలో ఉంటుంది. ఒక్కసారి ఒక పల్లవి మా కోసం, ఎందుకంటే మీరు పాఠకులు కాబట్టి మేము అంటే చాలా సంవత్సరాలు అయినా సరే. డిబిరి 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 ఫోన్ చేస్తే బొంబాయి రమ్మన్నాడే, ముంబై వెళితే ఆఫీస్లో ఉన్నాడే, ఆఫీస్కి వెళ్ళాక ఫోటోలు ఇవ్వమన్నాడే, ఫోటోలు ఇచ్చాక ఫోజులు ఇవ్వమన్నాడే, అటు ఇటు చూశాడే, కొలతలు కొలిచాడే, ఇలా వస్తాడు. అబ్బో, అంటే అసలు ఎంత కథ చెప్పారు ఒక పాటలో, ఒక పల్లవిలో. అదే అనే గది తలుపు వేశాడే మేనేజరు, తలుపేసి నాకవాడు యమ డేంజరు. తలుపేసి ఏం చేసాడక్క, అది వర్ణించకూడదు కదా, అందుకని డిబిరి 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 డిబిరిడి అని వస్తుంది. అంటే ఎప్పుడూ ఒక గీత చూసుకుంటూనే ఉండాలి మనం సాహిత్యంలో. మీరు మామూలుగా అంటే మీరు స్వీయ నియంత్రణ ఉంటుందా? మనం ఇంతకంటే మించి మనం కొన్ని పద ప్రయోగాలు చేయొద్దు ఎవరిని, మనం చేసే వేదికను బట్టి అండి. అది ఇప్పుడు సీరియల్ పాట రాస్తున్నాం అంటే దానికి ఒక రకమైన నియంత్రణ ఉండాలి. ఎందుకంటే కుటుంబ సమేతంగా పెద్దలు అందరూ ఇంట్లో చూసే అంశం కాబట్టి సీరియల్ అనేది దానికి ఒక రకమైన పరిధి ఉండాలి. సినిమా అనేటప్పటికీ ఇంకొంచెం ప్రైవసీ పెరుగుతుంది. అంటే ఫ్రెండ్స్తో, సమవయస్కులతో, పబ్లిక్లో చూసినా కూడా సమవయస్కులతో చూస్తారు కాబట్టి వాళ్ళ కంఫర్ట్ లెవెల్స్ ఒకలా ఉంటాయి. అక్కడ దాని పరిధి కొంచెం ఎక్కువ. అలా వేదికను బట్టి మనం మార్చుకుంటూ ఉండాలి. అంటే ఎవరికి కావాల్సిన వినోదం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నాకు నియమాలు మడికట్టు కూడా లేవు. కానీ అది ఎక్కడ రాస్తున్నా ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓటీటీకి ఇంకొంచెం మోతాదు ఎక్కువ ఉంటుంది. ఓటీటీకి మోతాదు కొంచెం ఎక్కువ, అంటే కొంచెం స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. యూట్యూబ్ వీడియోలకి రాస్తున్నాం అనుకోండి, దానికి అంటే మీరు చూస్తేనే అర్థం అవుతుంది మీకు. ఓటీటీ కంటెంట్లో మామూలు సంభాషణలో కూడా పరుష పదజాలం ఉంటుంది. అవును, అదే పాటల్లో కూడా పరావర్తనం చెందుతుంది.